హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు హోటల్ స్టైల్ పల్లీ చట్నీతో మేము ముందుకు వచ్చాను. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మనం వేయించుకోవాలి. పల్లీలు అయితే వేగిపోయాయి. వీటిని చల్లరనివ్వాలి. ఇప్పుడు పల్లీ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనకి పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, చింతపండు, 2 వెల్లుల్లి రబ్బలు, చిన్న ముక్క అల్లం. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. పుట్నాల పప్పు వేస్తాను. నేను ఏవి వేయించలేదండి. పచ్చిమిర్చి కూడా పచ్చివే వేస్తున్నాను. తర్వాత చింతపండు చాలా కొద్దిగా తీసుకున్నాను. నేను ఇద్దరికే చేస్తున్నాను. తర్వాత అల్లం, వెల్లుల్లి రబ్బలు 2 వేసి మనం వేయించుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకుని సరిపడా నీళ్లు పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. చట్నీ అయితే మిక్సీ చేసుకున్నామండి. మనకి అయిపోయింది. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా కళాయిలో 1½ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటమన్నాక మనం అందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేసి తాలింపు అంతా బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిపోయింది కదండి. ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి పల్లీ చట్నీ, దాన్ని కూడా తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఈ చట్నీని నేను ఆవిరి కుడుము కోసం చేసుకున్నాను. ఈ చట్నీని మనం ఇడ్లీ, దోశ, పెసరట్టుతో అయితే తింటే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.